and welcome to Peritarian. ఈనాటి మన పెరటిలో భాగంగా హైదరాబాద్లోని పటాన్చెరుకు వచ్చేస్తాం. పటాన్చెరులోని బీరంగూడలో ఉంటున్న మల్లీశ్వరి గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. మల్లీశ్వరి గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీ మిద్దె తోటలో ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన మిగిలి ఉంటున్నాయి. అవన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుంటాం. కాకపోతే అంతకంటే ముందు మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిందే మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే మీ దగ్గర చాలా యూనిక్ మొక్కలు కొన్ని ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆ మొక్కల్ని మాకు పరిచయం చేస్తూ ఉన్నారు. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇక్కడ ఒక మొక్క ఉందండి, చూడండి. ఓకే, ఇక్కడ పక్కనే ఉంది. పక్కనే ఉందండి. ఓకే, ఈ మొక్క ఏంటో చూసి గెస్ చేయాలి. ఓకే, ఫైన్. సో చిన్న మొక్క, చిన్న పూలు కూడా చిన్నగా వస్తున్నాయి పూలు. సో ఇది మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది జుట్టుకి చాలా మంచిది. అంతకంటే గొప్ప ఇవ్వలేను, అంతకంటే గొప్ప క్లూ ఇవ్వలేను. సో మనం జుట్టుకి ఏమేమి వాడతాము ఏంటి అనేది ఒకసారి గెస్ చేసేయండి. సో చూడండి, నూనెలో కూడా వాడతారు కానీ చాలా కాస్ట్. నూనెలో కూడా వాడతారు. నూనెలో వాడారు అంటే అంతకంటే గొప్ప క్లూ ఏమి ఇవ్వలేము. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. టోటల్గా ఎంటర్ అయిపోదామండి. సో చామగడ్డ చాలా పెట్టేస్తారు, అవే వచ్చేస్తాయి. అవే అంటే మనం గడ్డకి కొంచెం అది ఉందంటే పెట్టేయగానే వచ్చేస్తుంది. ఎస్ చామగడ్డ చాలా ఉన్నాయి. సో పెద్ద టబ్ యాక్చువల్లీ పెద్దది అంజూరు చెట్టుకి వేసానండి బాబు. పోయిన సంవత్సరం కాయలు నాకు ప్రతి సంవత్సరం కాస్తున్నాయి. నేను మొన్న ఏమైందంటే అడుగున గట్టిగా మట్టి ఉందని తీసి నేను రీపాటింగ్ చేశాను. కొంచెం ఆకులు ఇప్పుడు వస్తున్నాయి, కాయలు అయితే ఫుల్ వస్తాయి. అవును, ఎవ్రీ మంత్ మీరు ఎందుకు అంటే గట్టిగా అయిపోతుంది రీపాటింగ్ చేస్తారా? తవ్వుతారు అంటే ఒక్కోసారి గట్టిగా అవి పోకుండా తవ్వుతూ ఉంటే ఎవ్రీ మంత్ కోసం చిన్నగా చేసుకుంటే ఒక 2 months మనం వెయిట్ చేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది. దాని బదులు కరెక్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి. అది ఎంత లూజ్ గా ఉంటే వేరు వ్యవస్థ అంత స్ప్రెడ్ అయ్యి మంచిగా వస్తుంది. సూపర్ మంచి ఐడియా. ఓకే, సో ఇక్కడ ఇది కూడా సీడ్ తోటి వేసింది. పెద్ద టబ్ వేసారు, పెద్ద టబ్లో. సో ఇది మీ ఊరు నుంచి తీసుకొచ్చిందా? ఇది అంటే అంటే ఇక్కడ నేను ఊరికి చాలా తక్కువ పోతాయి, హైదరాబాద్. సో ఇది ఎక్కడ పెట్టారు? ఇది అది సొర చెట్టు, దాంట్లో. సో సొర చెట్టు టబ్లో అంటే ఇది నైట్ పూట డిన్నర్ కూర్చొని చేసుకోవడానికి కానీ మామూలుగా బండ కడితే నేనేం చేశానంటే దాన్ని రౌండ్ గా కట్టించేసాను అనమాట. మొక్కలు పెట్టుకుందాం, దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలి. సో టెర్రస్ పైన చక్కగా ఏదైనా కూర్చొని భోజనం చేయడానికి ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మొక్కలకి ప్లాన్ చేస్తారు. ఇదే మంచిది. ఇంకేంది, ఇక్కడ 2 చైర్లు వేసుకుంటే ఇంకా మంచిది. సో మరి ఇక్కడ పిల్లర్ ఉందా? ఇంత బరువు పెట్టారు అక్కడ పిల్లర్. పిల్లర్ కాబట్టి అంత బరువు పెట్టారు, ప్రాబ్లం లేదు. సో ఇది ఎక్కిచ్చేస్తారు. ఇది సొర చెట్టు. సో పైకి ఎక్కిచ్చేస్తారు మొత్తం. రైట్ సూపర్. సో సొర చెట్టు పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది 1 month అట్లా అవుతుంది. 1 month అంటే కాయలు ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. అంటే ఉన్నవి కొన్ని రోజులు కాసి అయిపోతే తీసేస్తాను అనమాట. తీసి మళ్ళీ పెడతాను. ఇప్పుడు ఇందులో ఎన్ని మొక్కలు పెట్టారు మీరు? ఉన్నాయి, ఒక 5-6 మొక్కలు ఉన్నాయి. ఇక్కడ క్యాబేజీ, అదేమో ఇది కూడా రాధా మనోహరంలో హైబ్రిడ్ అనమాట. వేరే వాళ్ళ దగ్గర నేను మొక్క తెచ్చి పెట్టాను. అక్కడ కాకర కూడా పెట్టారు. కాకర విత్తనంతోనే వచ్చింది, నేను పెట్టలేదు. కాకర. సో ఇక్కడ పై చివర్లో కూడా కొన్ని మొక్కలు పెట్టేస్తారు. సో ఇవంతా ఏంటండి? ఇదేమో వర్మీ కంపోస్ట్ ఆవు పేడని చేశాను, నేనే ఇట్లా చేశాను. ఇదేమో కూరగాయల చెత్త. వర్మీ కంపోస్ట్ ఆవు పేడ అంటే ఆవు పేడ వేసేసి వానపాములు వేస్తున్నా మొత్తం ఇది చేసేస్తుంది. ఓహో, ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు గుప్పెడు వేసుకోవాలి.
ఇది 3 months నుంచి చేస్తున్నా. కిచెన్ కంపోస్ట్ ఏమో 4 years నుంచి చేస్తున్నా. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అంటే ఆవు పేడ తీసుకొని వస్తారు అంటే మంచిగా మాగిపోయి ఎండిపోయిందా, బాగా ఎండింది? అక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. మామూలుగా మనము డైరెక్ట్ గా వేస్తే ఎండిపోతున్నాయి అన్ని మొక్కలు. వర్మీ కంపోస్ట్ 1.5 months చేస్తే మనం పేడని వానపాములు కలిపితే. సో ఇట్లా వర్మీ కంపోస్ట్ ఎట్లా చేస్తారు? చాలా మందికి డౌట్ ఉంటే కొంతమంది ఎండిన గడ్డి అడుగునే వేస్తారనమాట. ఒక రంధ్రం పెడతారు, ఎండిన గడ్డి, బ్రౌన్ అట్టలు ఉంటాయి కదా, మనము అట్టలు కూడా వేసుకుంటారు. దానిపైన ఆవు పేడ వేస్తారు. ఆవు పేడ వేసేసాక మనం వానపాములు ఎక్కువ ఉంటాయి కదా, వానపాములు దాని మీద వేసేసి ఒక 20 days వాటర్ చల్లాలంట. వాటర్ చల్లితే మనం అడుగున ఒకటి గిన్నె పెట్టామనుకోండి, దాంట్లోకి ఆ వర్మి వాష్ అని వాటర్ కిందకు వస్తాయి. మనం ఒక 1 month దాకా చల్లుకుంటా వచ్చేసాక కొంచెం పౌడర్గా వస్తుంటుంది. తర్వాత మానేసి ఒక 15 days మానేసాక తీసుకోవచ్చు. ఓకే. వర్మీ అంటే యాక్చువల్ గా డైరెక్ట్ గా ఆవు మనం ఇప్పుడు ఆవు ఎరువు తీసుకొచ్చి వేస్తే ఏంటంటే ఒక్కోసారి బాగా ఎండి ఉంటే పర్లేదు, కాకపోతే ఒక్కోసారి కొద్దిగా పచ్చిగా ఉంటే దాంట్లోంచి పురుగులు వస్తాయి. పురుగులు వచ్చి మొక్కగా హామ్ మంచిది కాదు. సో దట్ మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొద్దిగా ఆవు పేడ తీసుకొచ్చి కింద కొద్దిగా గడ్డి, అట్టలు, కాకపోతే దానికి డ్రైన్ ఉండాలి, హోల్స్ ఉండాలి. హోల్స్ దాంట్లో వేసి మనం వానపాములు. సో వానపాములు లేకపోతే ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం కూరగాయలు వేస్టేజ్ ఒక పక్కకు పెట్టామనుకో, దాంట్లో వచ్చేస్తాయి వానపాములు. ఓకే. కూరగాయల వేస్టేజ్ ఉన్న వానపాములు అందులో వేస్తే అవి ఏంటంటే అటు ఇటు తిరిగి మొత్తం గుల్ల చేసేస్తాయి. సో ఆ వాటర్ కిందకి వచ్చిన వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బకెట్ లో మనము ఒక ఏమంటారు 1 లీటర్ పోస్తాను, పోసేసి చల్లేసి సరిపోతుంది. సో ఇది కూడా ఏంటంటే చూస్తే ఇప్పుడు మీరు చూపించింది చూస్తే చాలా ఒక గుప్పెడు తీసేసామంటే ఫుల్ ప్రోటీన్ వాటి మంచి అసలు చాలా బాగుంటది బాబు. చూపిస్తాను చూడు. అన్ని కొంటాను కానీ నాకు వర్మీ కంపోస్ట్ కొనాలంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు. కానీ అందరూ ఏంటంటే వర్మీ కంపోస్ట్ వేస్తే బాగొస్తుంది అంటున్నారని నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ట్రై చేశాను. నా దగ్గర వానపాములు ఎక్కువ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మేము పటాన్చెరు మార్కెట్లో మేము కూరగాయలకు వెళ్తుంటాం కదా, ఒక అతను ముస్లిమ్స్ అతను పైనాపిల్, పనస కోస్తుంటాడు. మేము ఇద్దరం వెళ్ళినప్పుడు కొన్ని అడిగితే మీకు కావాలంటే చాలా వేస్టేజ్ ఉంటుంది అనేసి ఒక్కోసారి వాళ్ళే ఆటో తీసుకొచ్చి ఒక 5-6 ఒక 10-12 అట్లా చెక్క డబ్బాలు ఉంటాయి కదా, తెచ్చి చెత్త ఇచ్చిపోతారు. అయితే వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఆటో ఖర్చు 200 ఇచ్చేవాళ్ళం. అట్లా చేయడము, దాంట్లో నుంచి వానపాములు ఇంకా ఎక్కువ వస్తుంది. సో మనం వేస్టేజ్ కాకుండా ఇలా చాలా చేసుకోవచ్చు. దాన్ని కూడా అంటే ఇప్పుడు ఈ ఆవు పేడలో కూడా మనం ఈ వేస్టేజ్ తెచ్చాం కదా, వెంటనే పచ్చిది వేయకూడదు. ఇది ఒక 1 week 10 days అయినాక దీంట్లో కూడా మనం వేసామనుకోండి, ఇది తిని ఇంకా వానపాము ఇంకా ఎక్కువ తిరుగుతుందండి. అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం దిబ్బల్లో అంటాం కదా, ఊర్లో దిబ్బల్లో ఆవి ఎరువు తయారవుద్ది అంటే మనకి అంతా వేస్తే అవుతుంది కదా. కానీ ఏంటంటే అది భూమి మనం వేడి తగిలిన చోట నుంచి వేరే వైపుకి వెళ్ళిపోతాయి వానపాము. ఇక్కడ అట్లాంటి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం వేడి పచ్చివి వేయకూడదు. పుల్లిన తర్వాత వేయాలి. కొద్దిగా డ్రై కొద్దిగా డ్రై అవుతుంది కాబట్టి హీట్ తగ్గుతుంది. సో ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఫ్రూట్ అయినా సరే అంటే మొక్కలకి హీట్ మొక్కలకే కాదు వానపాములు కూడా. వానపాములు చాలా సెన్సిటివ్ ఉంటాయి యాక్చువల్ గా. వానపాములు ఎంత అంటే ఎక్కడైతే వానపాములు తిరుగుతూ ఉంటాయో అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతున్నట్టు. మామూలుగా ఇప్పుడు మన బయట కొనే కూరగాయలలో ఎక్కడైనా చూస్తాడు వానపాములు కనపడం. ఎందుకంటే మొత్తం కెమికల్, ఇంత చిన్న 1% కెమికల్ ఉన్నా అది తట్టుకోలేదు యాక్చువల్గా. సో ఇక్కడ వానపాములు చాలా ఉన్నాయండి వానపాములు. దాని నిండా వానపాములు చక్కగా ఉన్నాయి. సో ఇవి వేసేస్తే ఏంటంటే ఇవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. గడ్డి అన్ని ఏదున్నా కానీ నాకు ఎండుగడ్డి కూడా ఎవరైనా కొత్త ఇళ్లలో చేరుతుంటే ఈ GHMC అబ్బాయి ఆంటీకి పనికి వస్తే దాన్ని తెచ్చి బస్తా నాకు వేసిపోతాడు. వెరీ గుడ్ అండి, సూపర్. సో ఇందులో ఏముందండి? ఇందులో కిచెన్ అంటే మన కూరగాయల చెత్త, మిద్దె ఊడ్చినవి అన్ని అందులో వేసి జస్ట్ అట్లా వేసి పెట్టేస్తా, వేసి మట్టి పోస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక బకెట్ లో అది మొక్క చనిపోయింది, ఆ మట్టి తీసి మళ్ళీ దాంట్లో వేస్తాను. అంటే మనకి ఇప్పుడు మొక్కలు తీసేసిన మట్టి ఉంటే ఆ మట్టిని దాంట్లోకి వాడతాను. అంటే మట్టి అంటే ఏదైతే మీరు మొక్కలకి వేసిన మట్టి ఉందో అదే వేసేస్తాను. రైట్. కొన్ని ఎందుకంటే వేస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా అది కూడా కాంపోస్ట్ లాగా తయారైపోతుంది. సూపర్, మంచి ఐడియా. చక్కగా ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ అన్ని. సో అక్కడ ఏ మొక్క అండి? ఇది పునారస మామిడి, దాంట్లో టమోటా, మిర్చి. పెద్ద టబ్బు కాబట్టి పెట్టేశారు. రైట్, సూపర్. సో అటు కూడా చూద్దాం.
ఇది సదాపాకంట, ఇది తులసిలాగేనంటండి. తులసిలాగేగా అంటే అది ఏంటంటే మనము ఎలా పడితే అలా కూడా కొంతమందికి రాదంట. నేను ఫస్ట్ ఈ మధ్యనే తెచ్చాను, ఒక 3 months అయింది, బాగానే వస్తుంది. ఏం పేరండి? సదాపాకం. సదాపా అంటే విన్నాను, నాకు తెలీదు. తులసి అంత పవిత్రమైంది అని చెప్తున్నారు. జలుబుకి వాటికి కూడా వాడతారంట. సూపర్ సూపర్. సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్. సో చివర్లో డ్రాగన్ ఫ్రూట్ అంటే చివర పడేస్తారు, ఎందుకంటే అది ముందు కూర్చుంటాయి కాబట్టి. వచ్చాయండి దీనికి కాపు వచ్చింది చాలా. నాకు 3 years లో ఈ ఇయర్ ఇంకా చాలా బాగా వచ్చింది. అసలు ఒకేసారి 10 కాయలు వచ్చింది. చూపిస్తాను నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకోవాలి? మామూలుగా వాటర్ ఎక్కువ పోయిన అవసరం లేదు. పెయింట్ బకెట్ 20 liters బకెట్ లో పెట్టి. ఇప్పుడు ఇది ఉంది ఎట్లా కట్ చేసుకోవాలి? ఎక్కడ కట్ చేసుకొని పెట్టుకుంటారు దీన్ని? ఎక్కడైనా కట్ చేసేయచ్చు. మనకి ఇప్పుడు ఇంత పెరిగింది కదా అని ఇక్కడ కట్ చేసినా గానీ పెట్టుకోవచ్చు. అంటే కొంతమందికి ఆ కొమ్మ రావడం, కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది. కొమ్మలే వస్తాయి. ఒక 20-25 members కి కొమ్మలే ఇచ్చేస్తాను. సో చివర్లో పెట్టేస్తుంటే అదే వచ్చేస్తుంది. చివర అదే డ్రాగన్ ఫ్రూట్. ఇదేమో కాగితం పువ్వులు ప్లస్ మళ్ళీ మారేడు చెట్టు. మారేడు చెట్టు. ఇక్కడ మళ్ళీ అది స్నేక్ ప్లాంట్స్ భారీగా పెట్టారు మీరు ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ. స్నేక్ ప్లాంట్స్. ఇదండి, ఇది పింక్ మందార. మంచి బిందెలో పెట్టారు, ఒక మంచి స్టీల్ బిందె. అంటే రంధ్రం వాళ్ళు ఇస్తే 10 రూపాయలు ఇస్తారు, మన దగ్గర అయితే స్టీల్ బిందె. అండ్ ఇక్కడ ఇది వైట్ కాగడాలు. వైట్ కాగడాలు, చామంతి. ఇది ఒక రకమైన నిమ్మ అండి, ఇది ఆరెంజ్. ఇప్పుడు బాగా వస్తుంది. అప్పుడు స్టార్టింగ్ లో కొన్ని కాయలు వచ్చాయి. సూపర్. సో ఇక్కడ బీరా పైకి పాకింది. ఇప్పుడు పిందెలు పుడుతున్నాయి. ఇది చామగడ్డ. రాధా మనోహరంలో ఒకటి డబల్ అన్నమాట. ఇది నేను ఎందుకంటే షేడ్ నెట్ లేకుండా మనకి పైకి అల్లుకున్నాయి అనుకోండి, ఇంకా షేడ్ నెట్ తీసేస్తే మనకి లేకుండా చేద్దామని ఈ సైడ్ రాధా మనోహరం, అటు రాధా మనోహరం, మళ్ళీ గ్రేప్స్ అలా వేద్దామని ట్రై చేస్తున్నా. ఇది స్ట్రాబెర్రీ అండి. మొన్న చాలా కాయలు వచ్చాయి. స్ట్రాబెర్రీ చాలా ఉన్నాయి. ఈ ఎండలకి చనిపోయినాయి, ఇది ఒక్కటే మిగిలింది. చిన్న దాంట్లో కూడా స్ట్రాబెర్రీస్ బాగా వచ్చాయి. చిన్న వాటర్ బబుల్ దాంట్లోకి వచ్చింది. ఓకే ఫైన్. ఇది అంటే రుద్రాక్ష. అది నైట్ పూట 4 o'clock ఫ్లవర్స్ వస్తాయి చూడండి, ఆ ఫ్లవర్ కింద ఉంది, చూపిస్తాను. ఇది ఈ ఫ్లవర్స్ అది అంటారో నాకు తెలియదు. సో అన్ని తెలియాలి. ఇది రణపాల. ఓకే, ఇది రణపాల. సో ఇది బోగన్విల్లాలో ఇది ఒక రకం, ఒక బొకే లాగా ఉంది, చక్కగా ఉంది బొకే లాగా. ఓకే, నేను తెల్లాపూర్ లో గవర్నమెంట్ నర్సరీ ఉందన్నమాట. ఈ దగ్గర కూడా పోయి తెచ్చుకుంటాను ఎక్కువ. మళ్ళీ కొంటాను, ప్లస్ ఎక్కడైనా దొరికినా కూడా అవకాశం తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మంచి సో బాగుంది, అది చాలా బొకే లాగా ఉంది. అది ఇది మిరప చెట్టు పోయింది. మిరప చెట్టు చూసారా? గిన్నెలో ఏదైనా పనికిరాని ఉంటే బయట పడాల్సిన అవసరం లేదు. ఇది తీసేది. ఇది ఇప్పుడు మనము ఇది తీసి బయట ఇచ్చేస్తే ఎందుకు పనికిరాదు? అదేదో ఇట్లా చెట్లు పెట్టుకుంటే స్ట్రాంగ్ గా పనికొస్తాయి చెట్ల కన్నా. ఏం తీస్తారు మహా 20 రూపాయలు 30 రూపాయల కంటే ఎక్కువ అల్యూమినియం దానికి 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదు. సో ఇలా మొక్క పెట్టుకుంటే మన ఇంట్లోనే ఉంటుంది, యూజ్ అవుతుంది. పడేకండి, ఇట్లా మొక్కలు పెట్టుకోండి. ఇదిగోండి ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. నాకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అన్ని ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకుంటే రెడీగా. ఇక్కడ కూడా చక్కగా సక్లెంట్స్, చామంతులు. ఇది ఊరు నుంచి కనకాంబరంలో ఒకటి బ్లూ కలర్ మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను నేను దగ్గర. బ్లూ కలర్. సో కనకాంబరాలు చాలా రకాలు వచ్చినాయండి. సో ఇది బ్లూ రకం వస్తున్నట్టుంది, మంచిగా చక్కగా ఇక్కడ బ్లూమ్ అవుతుంది ఇంకా చిన్న చిన్నగా. ఓకే, ఇది ఒక చామంతి. అన్ని చామంతులు ఇంకా వస్తా ఉంటాయి నాకు. జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా ఉంటాయి చామంతులు. సూపర్. ఇది స్వీట్ లెమన్. ఇది సెకండ్ టైం కాస్తుంది స్వీట్ లెమన్. ఇది నేను ఇట్లా అంటే స్నేక్ ప్లాంట్స్ లో సింగిల్ ఉంది, ఇట్లా వైట్ లేదు. నేను ఇది కోయంబత్తూర్కి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకున్నాను. సో వెరిగేటెడ్ వర్షన్ అనమాట ఇంకోటి. సో ఇది మనకి ఎన్ని రోజులకు వస్తుందండి? మనకి స్నేక్ ప్లాంట్ లేట్ గా వస్తుంది అంటారు కదా? అంటే ఇప్పుడు నేను ఎవరికైనా ఇట్లా తీసి ఇచ్చేసేస్తాను. ఇంకా అట్లానే అంటే వాతావరణాన్ని బట్టి, మట్టిని బట్టి తొందరగా వచ్చేస్తాను.
సూపర్ సూపర్. సో ఇక్కడ స్పైడర్ ప్లాంట్, ఆక్సిజన్, ఇది అలోవెరా. ఇది అంటే ఇది ఔషధం మొక్క అంట కానీ నాకు తెలీదు. ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి, ఔషధం మొక్క అని చెప్తారు. సూపర్. సో ఇక్కడ కూడా ఇది క్రోటన్ రెడ్, అది పసుపు. సో ఇక్కడ అన్ని చాలా పసుపులు పెట్టేసుకుని ఉన్నారు చక్కగా. ఇది ఇంకొక కలర్ బోగన్విల్లా. ఇది టేబుల్ రోజా అంటారు. ఓకే ఫైన్. సో చక్కగా పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద టబ్బు వాటర్ అంటే మనం కూరగాయలు అదే ఏమైనా వాన వర్షం నీళ్ళు అవన్నీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే మనం కింద నుంచి కూరగాయల వాటర్ అవన్నీ తెస్తాను, వడకట్టి ఈ ఒక డబ్బా నిండా నీళ్లు పోసేసి 2-3 బకెట్లు కూరగాయల వాటర్ ని చేసి స్ప్రే డైరెక్ట్ ఇది కలిపేసుకుంటున్నారు. ప్రతి ఊరికి బకెట్ మార్చాల్సిన అవసరం లేకుండా. అంటే 2 months క్రితం దాకా అట్లానే పోసాను మగ్గు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇట్లా చేసేసి కూరగాయల వాటర్ ఒకేసారి అయిపోతుంది. మళ్ళీ ఎరువు ఏమైనా కలిపినా దాంట్లో మజ్జిగ కలిపినా ఒకటే దాంట్లో బకెట్లో కలిపేస్తున్నారు. కలిపేసి సూపర్. అది ఎక్కువ రోజులు ఉంటే కూడా ఫర్మెంట్ అవుతుంది. సూపర్. సో ఇక్కడ అంతా చామంత, ఇది రెయిన్ లిల్లీస్. ఓకే. సో చామగడ్డలు ఎక్కడ చూసి చామగడ్డలు నాదే 10-15 కేజీలు వస్తాయండి మీ దగ్గర. 1 kg పైన. అవునా? ఓకే సరే. ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఫస్ట్ ఇవ్వండి. అసలు మీ మిద్దె తోట నిండా ఈ గ్రేప్స్ ఉన్నాయి టోటల్గా. ఏంటండి ఇంత బాగా వచ్చింది గ్రేప్స్? ఏంటి మీరు ఏం చేస్తున్నారు అసలు గ్రేప్స్ ఇంత రావడానికి? చూడండి ఎక్కడ చూసినా మొత్తం చాలా మంది గ్రేప్స్ రావాలంటే కష్టపడుతూ ఉంటారు. మీకేంటి ఇంత చక్కగా వచ్చేసాయి గ్రేప్స్? కిచెన్ కంపోస్ట్, ఆవు పేడ ఎక్కువ వాడుతున్నాము. ఓకే. ఇప్పుడు వర్మి కంపోస్ట్ చేస్తున్నారు కదా, వర్మి కంపోస్ట్. సో ఎన్ని రోజులు ఏంటంటే ఈ చెట్టు పెట్టి 2.5 years అవుతుంది. 2.5. అంటే మీకు ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ అయింది? ఒక 1.5 years నుంచి స్టార్ట్ అయింది. 1.5. స్టార్టింగ్ కొంత తక్కువ ఉండింది, ఇప్పుడు ఫుల్ వస్తుంది. ఫుల్ వచ్చి చూడండి తోట, చిన్నపాటి తోట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మంచి ఫుల్ గ్రోన్ అయిపోయింది. అక్కడైతే బ్లాక్ చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ చక్కగా మంచిగా వచ్చేసినాయండి. సో ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏం టిప్ ఇస్తారు మీరు? ఇప్పుడు ఇంట్లో ప్లేస్ ఉంది ఆ గ్రేప్స్ కి అంటే మనము ఎక్కువగా వర్మి కంపోస్ట్ మనం తయారు చేసుకున్నా, లేకపోతే బయట నుంచి వర్మి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, మంచి మట్టి ఉంటే మాత్రం బాగా వస్తాయి. కొంచెం జీవన ఎరువులు వాడాలి, ట్రైకోడర్మా కానీ ఎప్సమ్ సాల్ట్ ఒకటే, అవి కొన్ని వాడుతుంటాను. సో దీనివల్ల ఏం హెల్ప్ అవుతుంది? అంటే ఎప్సమ్ సాల్ట్ వల్ల నాకు అంటే నేను తెచ్చేదాన్ని కానీ సరిగా వాడేదాన్ని కాదు. నాకు ఈ మధ్యకాలం ఏమవుతుందంటే చెట్టు కొంచెము పెరగడానికి ఏదో అవకాశం వస్తుంది అనుకుంటున్నా. కొత్త చెట్టు పెట్టినా కానీ మనకి పెరగడానికి అవకాశం ఇస్తుంది అని నేను అనుకుంటున్నా. ఈ వేర్లు దానికేమో ట్రైకోడర్మా సూడోమోనాస్ పనిచేస్తుంది. స్ట్రాంగ్ ఉండడానికి వ్యామ్ కూడా వాడుతుంటాను. ఎక్కువగా ఆవు పేడే నేను ఎక్కువ వాడతాను. మంత్లీలో 2 బస్తాలు తెప్పిస్తాను. అది ఎక్కువ రోజులు ఉంచేసేసి యూజ్ చేస్తా. ఈ మధ్య కాలంలో ఆవు పేడ ఏంటంటే వర్మి కంపోస్ట్ లాగా చేస్తాను. సూపర్. సో అదే మంచి ఔషధం, అదే మంచి బలం అన్నిటికీ. సో చక్కగా వచ్చాయండి. మీ దిష్టి తగిలేటట్టు కనబడుతుంది, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి వీటికి. కానీ చాలా పక్షులు వచ్చి తిని వెళ్ళిపోతుంటాయండి. పాపం వాటికి కూడా కావాలి కదా, కొన్ని వాటికి కూడా వదిలేయాలండి. సో దీని నీళ్ళు ఎలా ఉండాలండి? అంటే ఇప్పుడు ఈ గ్రేప్స్ కి నేను ఏం చేస్తానంటే బోరు వేసిన రోజు కింద పైన ఒకేసారి కొడతాం. ఒక రోజేమో ఇవి పైన కొడతాను. డే బై డే కింద నుంచి వచ్చింది గ్రేప్స్. కింద నుంచి ఉందా ఇది? ఓకే. అందుకే ఇంత వచ్చింది. పైన నేను మిద్దె పైన ఇంత ఎలా వచ్చింది అనుకుంటాను. కింద మనకి భూమిలోనే ఒకేసారి 2 చెట్లు వేసాను. ఒక చెట్టు ఏమో ఇంతలా ఉంది, ఒక చెట్టు ఏమో 1,000 లాగా చూద్దరు కిందకి. అదే నేను అనుకున్నా మిద్దె మీద చాలా బాగా వచ్చింది అనుకున్నాను. సో పెరట్లో ఎంతకైనా భూమిలో వచ్చింది డిఫరెంట్. కానీ నాకు మిద్దె పైన వచ్చింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ బాగా వచ్చింది, ప్యాషన్ ఫ్రూట్ బాగా వచ్చింది. సో ఇంత మంచిగా ఉంది. ఒకటి తీసుకోండి, కట్ చేయండి. ఒకటే టేస్ట్ చేయాలి కాబట్టి మన మిద్దెతో. యాక్చువల్గా మనం గ్రేప్స్ తినాలి అంటే బయట బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అసలు కడుక్కోని అవసరం లేదు బాబు, ఎందుకంటే మొన్ననే వర్షం పడింది. మధ్యలో నేనేమి మజ్జిగ కూడా ఏం కొట్టలేదు. అంటే బయట చాలా ఇవన్నీ కెమికల్స్ కొడతారు కదా. సో బయట తినాలి అంటే ఒక్కసారి కాదు, ఉప్పుతోటి కడగండి, తర్వాత
కడిగి కాసేపు నానబెట్టి తర్వాత ఇచ్చేయండి వచ్చేయండి అంటారు. ఇదేం అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. గింజలు వచ్చాయి ఈ మధ్య కాలంలో, గింజలు రావట్లా. ఇక్కడ వేసేస్తా గింజ. చాలా వాటిలో గింజలు రావట్లేదండి ఈ మధ్య, ఎందుకంటే సీడ్లెస్ అంటున్నాడు. గింజ వస్తేనే నాటు ఫీలింగ్ వస్తుంది. ఇంటికి తీసుకెళ్ళండి కొన్ని. తప్పకుండా ఇన్ని ఉన్నాయి, తప్పకుండా మా ఇంటికి కూడా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. మల్లీశ్వరి గారు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ మొక్క చూపించాము, ఈ మొక్క చూపించి ఇదేంటి మొక్క అని చెప్పాము. నూనెలో కూడా వేడి చేసి వేడి చేస్తాను, తలకు పెట్టుకుంటాం అన్నాం. సో చెప్తారా ఆన్సర్? భృంగరాజు. భృంగరాజు, గుంటగలగరాకు, భృంగరాజు రెండు అంటారు. భృంగరాజు తైలం అని బయట అమ్ముతుంటారు. ఇది మామూలుగా అయితే గుంటగలగరాకు అంటారు. గుంటగరగరాకు, భృంగరాజు ఏదైనా సరే తలకి మంచిది అంటారు కదా. సో ఈ ఆకులు తీసి కొద్దిగా నూనెలో వేడి చేసి ఆ నూనె పెట్టుకుంటే మనకి మంచిది. పప్పుగా కూడా తింటున్నారండి ఇప్పుడు. అవునా? ఇప్పుడు పప్పులో కూడా వేసుకుంటారు. సూపర్. సో ఏంటండి ఇది ఎట్లా వస్తుంది ఇది? ఇది మనము విత్తనాలు ఉంటాయండి ఫ్లవర్స్ లో, ఆ విత్తనాలు పడిపోతే మళ్ళీ వెంటనే వచ్చేసి నాకు విసుగొచ్చే నేను పీకేస్తా ఉంటాను. అయ్యో రామ, బయట అందరూ చాలా న్యాచురల్ గా చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, నేనైతే అట్లా తీసేస్తుంటాను. రైట్, సూపర్ అండి. సో కాబట్టి గుంటగరగర ఆకు, ఇంకోటి రోజ్మేరీ ఇంట్లో మనం పెంచుకోవడం వల్ల మనమే ఆయిల్ తయారు చేసుకొని అక్కడిక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ రెండు కూడా మన ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకొని మంచిగా జుట్టుకు పెట్టుకుంటే జుట్లు కురులు వస్తుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఈస్ భృంగరాజు, గుంటగరగర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.